భాస్కర్ సార్ గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను. ఈరోజు ఎంతో ఆరోగ్యకరమైన వాతావరణంలో 30 సంవత్సరాల సర్వీస్ని ఈరోజుతో ముగిస్తున్నటువంటి గౌరవనీయులు భూపాల్ రెడ్డి సార్ గారికి, ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి శ్రీనివాస్ సార్ గారికి, అలాగే ఈ పాఠశాల హెచ్ఎం గారికి, హాజరైనటువంటి ఉపాధ్యాయ సంఘ నాయకులకు, ముందున్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, భూపాల్ సార్ గురించి నాకు తెలిసి 2-3 విషయాల్లోనే ముగిస్తాను. ఎందుకంటే ఈయనకి ఇందాక సార్ గారు చెప్పారు, అందరికి కూడా జీవితంలో కొన్ని అదృష్టాలు ఉంటాయి. అందులో సార్ గారికి ఒకటేమంటే ఎక్కడ మొదలు పెట్టాడో అక్కడ ముగిస్తున్నాడు, ఒకటి. రెండవది, అందరూ కూడా ఈరోజు వృత్తిపరంగా కూడా చూసినది కూడా సార్ గారు వాళ్ళ నాన్న చూస్తూ ఆప్యాయంగా పలకరిస్తూ మమ్మల్ని ఎంతో కూడా ఇప్పుడు కూడా చూస్తున్నాడు. ఏమయ్యా నువ్వు ఇట్లే ఉన్నావా, ఇంక మారవా అని చెప్పి చెప్పప్పుడు మాతో కూడా ఆయన సరదా కూడా చేస్తుంటాడు. కాబట్టి ఎందుకు వచ్చింది ఇదంటే అంటే ఆయన ఎంచుకున్న రంగం కూడా ఆరోగ్య విద్య, వీటంటే ఆరోగ్య విద్య. కాబట్టి ఈరోజు అన్ని ఉద్యోగ ధర్మంలో చాలా టెన్షన్స్ అనేది మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే విద్యారంగం కూడా చాలా గందరగోళంలో ఉంది. ప్రభుత్వాలు కూడా పీపీపీ అంటున్నాయి. ఆ పీపీపీ మరి ఏమో విద్యాంజలి పేరు మీద మన దగ్గర కూడా వచ్చింది. బహుశా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వృత్తి పట్ల అంకిత భావాన్ని ప్రదర్శించినటువంటి భూపాల్ సార్ గారిని, రెడ్డి సార్ గారిని కూడా అందరూ కూడా ఒక స్ఫూర్తిగా తీసుకుంటే మాత్రం, ఎందుకంటే మనకు చాలా గొడ్డలిపేట లాంటి నిర్ణయాలు ఈరోజు విద్యాశాఖ జరుగుతున్నాయి. చాలా గందరగోళం, ఏది చేయాలో ఏది చేయకూడదో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఈరోజు సార్ గారు కూడా ఎంతో సంతోషంగా ఈరోజు రిటైర్డ్ కావడం చాలా శుభసూచకం. కాబట్టి ఈరోజు ఈ ప్రోగ్రామ్ చూస్తుంటే ఏ రిటైర్మెంట్ ఫంక్షన్ లేదు, నాకు తెలుసు. ఏదో రిసెప్షన్ చల్లగా హాయిగా అందరూ ఉన్నారు ఇక్కడ. కాబట్టి ఏదేమైనా సార్ గారు ఈరోజు మంచి ఆరోగ్యంతో రిటైర్ అవుతున్నారు. కాబట్టి సార్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మంచి ఆరోగ్యం కలిగి అన్ని విషయాల దేవుడు తోడుగా ఉండాలని కోరుకుంటూ నాకే అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను సార్. వాళ్ళ మీద ఎక్కువ వస్తుంటాయి. ఎందుకంటే హెడ్ మాస్టర్ తర్వాత వ్యాయామ ఉపాధ్యాయుడు ఆ పాఠశాలలో ముఖ్యమైనటువంటి వ్యక్తి. క్రమశిక్షణతో ఉండాలన్నా, పాఠశాల వాతావరణం బాగుండాలన్నా వ్యాయామ ఉపాధ్యాయుడు బాగుంటేనే. మరి సారు 100% తన వృత్తికి న్యాయం చేసినట్టు. మళ్ళీ తర్వాత ప్రధానోపాధ్యాయునిగా, ప్రధానోపాధ్యాయుడు కూడా ఇంకా వ్యాయామ ఉపాధ్యాయుడు ప్రధానోపాధ్యాయుడు సేమ్, పాఠశాలకంతా సంబంధం. మరి తర్వాత ఎంఈఓ, అక్కడ పాఠశాల మొత్తమే, కానీ ఇక్కడ మండలం మొత్తం. మండలం మొత్తం టీచర్స్తోనా పాఠశాలతోనా ప్రతి రంగంలో రాణిస్తాం. మరి సారు తెలివితో పాటు తన చాకచక్యాన్ని ఉపయోగించి 100% తన వృత్తికి న్యాయం చేసినాడు. మరి ఇప్పుడు సమయం ఎక్కువ లేదు కాబట్టి సార్ నేను కాలేజీలో చేరకముందే సార్కు ఆపోజిట్గా ఎలక్షన్లో క్యాన్వాస్ చేసిన నేను ఆపోజిట్ క్యాండిడేట్కి. కాలేజీలో సీటు కూడా రాలే. దీనికి కారణము నరసయ్య అన్న మాకు. మరి అది ఎలక్షన్లు ఉండేవి కాబట్టి సారుని నేను ఫస్ట్ టైం అప్పుడే చూసిన, కాలేజీ చేరకముందే చూసిన. మళ్ళీ మిగతా టైంలో ప్రతిసారి కలిసినప్పుడు ఎప్పుడు కలిసినా కూడా ప్రశాంతంగా కనిపిస్తాడు, నవ్వుతూ మాట్లాడిస్తాడు. సరే, సారు గారి శేష జీవితం అంతా కూడా, వారి కుటుంబం అంతా కూడా క్షేమంగా ఉండాలని
ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్. శ్రీ రాజారాం మోహన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. విధంగా నా ఫ్రెండ్ని పొగుడుతున్నారు, వెరీ గుడ్. కానీ మేమిద్దరం పీటీ ప్రొఫెషన్ ఒకటే ప్రొఫెషన్ అయినా కూడా మా ఇద్దరి పరిచయం 95లో అయింది. ఎందుకంటే ఇక్కడ ఆదుల్లో జూనాలు జరుగుతుంది. మా దగ్గర ఇక్కడ ముద్దుగా ఒక వ్యక్తిని ముసరాని పిలుచుకుంటాను. ఏమి మా ఫ్రెండ్ నర్సయ్య ప్లస్ హనుమంత్ అని మేము ఇక్కడ ఒక బ్యాచ్మేట్స్ము. భూపాల్ సార్ని 95లో మేము డిస్ట్రిక్ట్ జోనల్ మీట్కి వచ్చింటే ఒకే ఒక జంప్ 6 feet పెట్టారు. నేను జంప్ చేస్తాను, ఆయన జంప్ చేసాడు, హనుమంత్ జంప్ చేసాడు. ఆ చిన్న కాంట్రవర్సీ అయిపోయింది. తర్వాత ఇక ఏమైనా నేను ఖాళీ చేశాను, ఆయన వచ్చారు. నా వారసత్వాన్ని ఆయన కొనసాగించి ఇంకోటి ఏమంటే నేను నేటివ్ ఆఫ్ ఎమ్మినూరు, గవర్నమెంట్ హై స్కూల్ ఎమ్మినూరు. కాబట్టి సారు ఇక్కడ ఫస్ట్ అపాయింట్మెంట్ ఇక్కడ రిటైర్ అవుతున్నారు. కానీ నా చదువు అక్కడే, నా ఫస్ట్ అపాయింట్మెంట్ అక్కడే రిటైర్ అయిపోతున్నాను. ఇది నాకు అడ్వాంటేజ్. థ్యాంక్ యూ సార్. ఎనీహౌ నాకు ఇంకా చెప్పాలంది. ఎనీహౌ భూపేటి సార్కి ఈయనైతే అందరి వాడు. మా ప్రొఫెషన్లో ఓ రకమైన బ్రాండ్ ఉంది భూపాల్ సార్కి. ఎందుకంటే యంగ్స్టర్స్కి ఎంకరేజ్ చేస్తాడు. ప్రాబ్లం ఉందని, సమస్య ఉందంటే నేనుంటా అంటాడు. ఆ ఒక్కటి ఆయన గుణం నాకు నచ్చింది. థ్యాంక్ యూ. అవకాశం అందరికీ నమస్కారం చెప్తుకుంటూ థ్యాంక్ యూ. ఎందుకో ఈరోజు వణుకుతున్నది కొంచెం. నాయకులైనటువంటి తాయప్ప గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా ఈనాటి సన్మానాల గ్రహీత భూపాల్ రెడ్డి సార్ గారికి అందరికీ నమస్కారాలు. సార్ శ్రీనివాసులు సార్ అయితేనేమి, ఎంఈఓ2 సార్, అదేవిధంగా రాజేంద్ర ప్రసాద్ సార్, డివైఓ సార్, వీళ్ళు చెబుతూ హెడ్ మాస్టర్లకు పీడీస్ రైట్ హ్యాండ్గా ఉంటారు. ఎస్, అది కరెక్ట్. దానికి సంబంధించి ఇక్కడ సారు దాదాపుగా ఈ స్కూల్లోనే పీఈటీ గాను పీడీ గాను చేశారు. ఇక్కడ చాలా సమస్యలు వచ్చాయి. మనకు పేపర్లలో కూడా విద్యార్థి సంఘాల నాయకులకు సంబంధించి, మరి విద్యార్థులకు సంబంధించినటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా చాలా సమస్యలు, అంటే కాంపౌండ్ వాళ్ళకి సంబంధించి అయితేనేమి, ఇంకా ఇతర సమస్యలకైతేనేమి ఇక్కడ పనిచేయడం, గర్ల్స్ హై స్కూల్లో పనిచేయడం హెడ్ మాస్టర్గా అంటే చాలా కష్టం. అలాంటిది భూపాల్ రెడ్డి సార్ ఉన్నారంటే చాలా ఈజీగా అయిపోతుంది, ఏం ప్రాబ్లం లేదు. అన్నీ తానై హెడ్ మాస్టర్కు అనుకూలంగా ఉంటూ ఏ సమస్య వచ్చినా కూడా తను నిర్వర్తిస్తూ చాలా సాల్వ్ చేసేవారు. ఎందుకంటే మేము ప్రత్యక్షంగా సార్ని మనం చూడటం జరిగింది. అదేవిధంగా ఎంఏ1గా రావడం, మరి ఆయన సర్వీసెస్ను చూడటం, మరి ఇంతమంది సంఘ నాయకులందరూ కూడా మన్ననలు పొందుతున్నారు ఈరోజు. అదేవిధంగా ఎంఈఓ2 సార్ కూడా చెప్పారు. అలాంటిది ఈ చిన్న కాలంలోనే, షార్ట్ పీరియడ్లోనే మరి అందరితోటి మెగా డిఎస్సి కూడా వచ్చింది, అపాయింట్మెంట్స్ వచ్చాయి, అన్నీ వచ్చాయి, చక్క అన్నీ ఏది ఉన్నా కూడా మరి టీచర్ సంబంధించినవి ఏవి పెండింగ్ పెట్టకుండా తనదైన శైలిలో ఎంఈఓ2 సార్ చెప్పారు. చక్కగా చేయాలి అంటే అదనంగా పనిచేయాలి. అలా అదనంగా పనిచేస్తూ అందరినీ నొప్పించగా మరి టీచర్స్ సంబంధించిన సర్వీసెస్ అన్నీ కూడా చాలా చక్కగా నిర్వర్తిస్తూ అందరికీ న్యాయం చేయడం జరిగింది. సో ఆ విధంగా టీచర్ల ద్వారా, అదేవిధంగా సంఘ నాయకుల ద్వారా మన్ననలు పొందడం జరిగింది. మరి సార్ గురించి చెప్పారు, నాగేంద్ర ప్రసాద్ చెప్పారు, ఆయనకు ఐశ్వర్యం లేదని. ఐశ్వర్యం పక్కనే మేడం గారు ఉన్నారు, మా మేడం గారు. ఎందుకంటే సారు ప్లస్ మేడం ఆల్రెడీ మరి గురువు గారు సుబ్బారెడ్డి సార్ గారు అందరికీ పరిచయం భావం వల్ల చాలామంది పెద్దల్ని వేదిక పైనకి ఆహ్వానించలేకపోయాం. అందుకు అందరూ కూడా మన్నించాలని చెప్పేసి కోరుతూ, మరి వేదిక ముందు ఉన్నటువంటి వాళ్ళల్లో మరి ముఖ్యంగా భూపాల్ రెడ్డి సార్తో పాటు కలిసి పనిచేసినటువంటి కొలీగు, రిటైర్డ్ ఎంఈఓ1, అదే మాదిరిగా డిప్యూటీ డిఓగా కూడా పనిచేసినటువంటి శివరాం సార్ని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తాం. గుడ్ ఈవినింగ్ అండి. మళ్ళీ ఇవాళ మంచి
వాతావరణంలో ఇక్కడ మనము భూపాల్ రెడ్డికి రిటైర్మెంట్ ఫంక్షన్ సెండ్ ఆఫ్ ఇస్తున్నాం. ఈ సందర్భంగా ఈ ఫంక్షన్ ఏర్పాటు చేసిన అన్ని అసోసియేషన్స్ వాళ్ళకి, ఇందులో పార్టిసిపేట్ చేసిన అందరికీ ముందుగా నా కృతజ్ఞతలు. మరి గర్ల్స్ హై స్కూల్ అంటే మాకు ఒక ప్రత్యేక అభిమానం. నేను కూడా ఇక్కడే ఫస్ట్ అపాయింట్మెంటు. అప్పుడు భూపాల్ నేను 89లో అపాయింట్ అయితే ఈయన 96లో అపాయింట్. సో మాకు చాలా జూనియర్. నేను చాలా జూనియర్ అని చెప్పి మొన్నటి వరకు అనుకున్నా. ఇప్పుడు రిటైర్మెంట్ చేసిన తర్వాత ఈయనకి నాకు 2 years 1 month. అరే నేను ఇంత సబ్ జూనియర్గా ఈయన ట్రీట్ చేసినాను కదా ఇన్ని సంవత్సరాలని. భూపాల్ అంటుంటే అసలు ఎప్పుడు మేము మా భూపాల్ అన్నట్లు, మా శివరాం సార్ అన్నట్లు ఇక్కడ బాగానే మంచి, నేను 13 years సర్వీసు, సార్ కూడా మంచి సర్వీస్ ఇచ్చినారు. నాకు ఎవరు మన వక్తలు చెప్పినట్లు సార్ పుణ్యాలు ఇవాళ ఈ గ్రౌండు, ఈ అట్మాస్ఫియర్. ఒకసారి ఆర్జేడీ గారు ఇంత సైటు ఇదంతా ఎక్కడ నేను చూడలేదండి అంటున్నాడు ఆయన. సో ఇది ఒక క్రెడిట్, అది చాలా తక్కువ అలాంటి వాళ్ళు. సో అలాంటి వాళ్ళు భూపాల్ ఉన్నారు. ఎనీహౌ మరి వాళ్ళ రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా ఉంటుందని చెప్పి, మరి మాకు భయం ఏమంటే ఈ లీజరు ఎట్లా పోతుందని ఒక భయం అవుతుంది. లీజర్ కూడా కొంత డిసిప్లిన్గా పోతే మేమంతా సంతోషిస్తామని చెప్పి ఆశిస్తూ, మరి వాళ్ళ మిస్సెస్కు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ముఖ్యంగా ముఖ్య అతిథిగా హాజరైనటువంటి మన రాజేంద్ర ప్రసాద్ సార్ గారికి, మా మిత్రుడు మా కొలీగు మరి శ్రీనివాస సార్ గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ టు వన్. థ్యాంక్ యూ సార్. ఆహ్వానిస్తున్నాం. శ్రీ సమంచితమవ్యయం పరమ ప్రకాశమగోచరం భేదవర్జితమప్రమేయ మనంత మాధ్యమ కల్మషం నిర్మలం నిగమాంతమద్వయమప్రతర్క్యమబోధకం ప్రాతరేవహి మానసాంతర్భావయే గురుపాదుకాం ప్రాతరేవహి మానసాంతర్భావయే గురుపాదుకాం సద్గురుపాదుకాస్తవం. ఓం నమ శివాయ. 85 వరకు మేము ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో క్లాస్మేట్స్గా, ఫ్రెండ్స్గా, యూనియన్ లీడర్గా పోటీ చేసినప్పుడు మేమంతా సపోర్ట్ చేసి మా క్లాస్మేట్ని గెలిపించుకోవడం జరిగింది. అప్పుడే ఆయన లీడర్షిప్ లక్షణాలు కలిగి తర్వాత మేము టీచర్ ట్రైనింగ్ చేసి టీచర్గా మేము వెళ్ళిపోతే ఆయన ఎంఏ, పిహెచ్డి, ఎంఫిల్ చేసుకుంటూ తర్వాత గవర్నమెంట్ జాబ్ కొట్టి మాతో పాటు అన్ని పదవులను అలంకరించి పీఈటీగా తర్వాత హెడ్ మాస్టర్గా, ఎంఈఓ 1గా దిగ్విజయంగా తన పాత్రను నిర్వర్తించి కోరుతున్నాను. 700 శ్లోకాలు రోజుకో శ్లోకం ప్రకారం నేర్చుకోవాలి. భావ తాత్పర్యంతో పాటు ఒప్పు చెప్పాలి. నాకు నేను కూడా ఒప్పు చెప్తా. 700 శ్లోకాలు అవకాశం ఇస్తే ఇప్పుడు ఒక 2 అధ్యాయాలు చెప్పండి చెప్తా. సార్ ఇటువంటి సమయం దొరకదు. ఎప్పుడు ఇంత ప్రశాంతమైన వాతావరణంలో ఇటువంటి విషయాలు ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క ఆనిమిత్యం లభిస్తుంది మనకి. కాబట్టి ఎంత ఓపుకుంటే అంత మనకి మంచిదే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనము మన భావ జీవితాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దుకొని ఉత్తమ పౌరులుగా మన జీవితాన్ని ఆధ్యాత్మిక మార్గంలో భగవంతుడు ఉన్నాడు, సృష్టిని నడిపించేటటువంటి ఒక శక్తి ఉంది. ఆ శక్తిని నమ్మి మనం కూడా అటువంటి మానవుడే మాధవుడు. కాబట్టి మనం కూడా మంచి లక్షణాలని పెంపొందించుకొని పాండవులుగా మారి కౌరవ గుణాలన్నింటినీ సంహరించి, మనలో ఉండే కౌరవులందరినీ సంహరించి పాండవుల్ని పెంచి పోషించి ఉత్తమంగా మంచి, మనం ఎవరైతే మంచి చేసినారో వాళ్ళే దేవుడు అంటాం. కాబట్టి ఆ దైవస్థితిని ప్రతి ఒక్కరు పొందాలని, మనము మాధవులు కావాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరితో సెలవు తీసుకుంటున్నాం.